కలిగించాడు? దేవుని మహిమ కలిగిందా? మొదట ఏమన్నాడు? నేను నోటి మాంద్యం కలిగినవాడు. 2 సార్లు ఆ మాట చెప్పాడు మోసే. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక నేను వీళ్ళని కన్నానా? ఒక మాట మోసే ఏమన్నా చివరికే, ఒకవేళ నా బాధను చూడు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర లక్షల మందికి, ఒక 40 లక్షల మందికి మాంసం కావాలని ఇంటింటి గుడారం ముందు ఏడుతుంటే బుడపిచ్చేయకూడదు. అవును కదా? ఎంత శోభన చెప్పండి. ఆత్మీయంగా వీళ్ళు నడిపించుకొని వస్తున్నాడు ఆయన బండలో తాగుతున్నారు, బండల్లోంచి వచ్చి నీటిలో రక్షణ పొందుతున్నారు వీళ్ళందరూ. పరాక్రమశాలి చేత ఆయన బలమైన హస్తంతో ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. అలాంటి వారు గుమ్మాల దగ్గర కూర్చుని ఎవరి గుడారం దగ్గర వాళ్ళు మాకు మాంసం కావాలని ఏడుతున్నారు వీళ్ళు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఎందాక మనీ పాడిన పాటలో ఓ మంచి పాట. హల్లెలూయా, దేవుని స్తోత్ర. పరలోకంలో ఉన్న ఆనందాన్ని మాకు ఈ లోకంలో తెచ్చిపెట్టావు. మన్నా మాకు ఎప్పుడు చూసినా మన్నా అనే పెడతావు నువ్వు. ప్రతిరోజు ఆ మన్నా పడుతుంది, దాన్ని మేము రోడ్లు వేసుకుని రుబ్బుకొని అట్లు వేసుకుంటున్నాం. మాకు మన్నా వద్దు, మాకు మాంసం కావాలి. వాక్యం వద్దు, మనకి వాక్యం వద్దు, వాక్యం వద్దు, వాక్యం వద్దు. వాకింగ్ టైంకి అందరూ వెళ్ళిపోతున్నారు. వాకింగ్ చెప్తుంటే వినాలా? వాకింగ్ చెప్తుంటే ఇవ్వండి. ఇప్పుడు వాకింగ్ చెప్తే అంటలేదు. హల్లెలూయా. పరలోకం అన్నా వద్దు. హల్లెలూయా. అదే భోజనాలు కూటం ఎట్టండి, జనం అందరూ అక్కడే కొట్టించుకున్నారు. కొంతమంది అయితే ప్లేట్లు అట్టుకుంది. దేవుని మహిమ కలిగి ఉంది. హల్లెలూయా. వాక్యము హల్లెలూయా. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే ప్రయోజనకరమైన. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని. హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. దేవుని మహిమ కలిగిన కాక. నీకు వచ్చే శోధనలన్నింటిలో కూడా దేవుడు తోడే ఉంటాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు కొన్నా నడిపించాడు మోసేని. అంతమంది మీద పడిపోయి ఏడిసేస్తున్నాడు, చదువుతున్నారు. మేము అక్కడ ఉన్నప్పుడే బాగుంది, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. ఆకలితో చంపేస్తావా? దప్పికతో చంపేస్తావా? హల్లెలూయా. మాంసం లేకుండా చంపేస్తావా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. కానీ ఏంటి వీళ్ళు ఏమన్నా కన్నాడా? వీళ్ళు ఏమన్నా తీసుకెళ్ళి ఏమన్నా ప్రామిస్గా చేశాడా? ఏడు శ్రమలు, ఏ శోభలు ఇవి? ఎవడెవడో వస్తున్నాడు, అమ్మ మీద తిరగడం చేశారు. హల్లెలూయా. మౌనంగా యేసు ప్రభు గారు ఉమ్ము వేస్తే మౌనంగా ఉన్నట్లు తిరిగి ఏమి కూడా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎంత ఇక్రెంత. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. ఎంత మనల్ని ఎంత ఆడుకుంటున్నారో చాలా మంది జనం ఆడుకున్నారు. దేవుని మహిమ కలిగిన కాక. టీజింగ్ చేస్తున్నారు. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్తున్నా. హల్లెలూయా. దావీదు ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెలు కాసుకున్నవాడు యుద్ధరంగంలోకి ఎందుకు వచ్చాడు? యుద్ధరంగంలోకి వచ్చినాడు. గొలియాతుని ఎందుకు చంపాడు? గొలియాతుని చంపితే హల్లెలూయా. గొర్రెలు కాసుకున్నవాడు యుద్ధరంగంలోకి ఎందుకు వచ్చాడు? యుద్ధరంగంలోకి వచ్చిన వాడినే హల్లెలూయా గొలియాతుని ఎందుకు చంపాడు? ఆ బాలుడైనటువంటి వాడు బలవంతుని చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ కన్యకలు కుదురుగా ఉండొచ్చు కదా, వీణ పట్టుకుని. దావీదు 10,000 కొలిది, సౌలు 1000 కొలిది ఎందుకు అన్నారు? ఆ మాట సౌలు ఎందుకు విన్నాడు? హల్లెలూయా. అసూయ ఎందుకు పడ్డాడు? ఇతన్ని ఎందుకు హింసిస్తున్నాడు? హల్లెలూయా. ఎందుకు ఇతని మీద పడబట్టాడు? ఎందుకు హల్లెలూయా అసూయ పడుతున్నాడు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఎన్ని శోధనలు ఎందుకు? దావీదు సింహాసనం స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు ఈ శోధనలు అనుకుంటున్నావు నువ్వు? నాకెందుకు ప్రభువా ఈ శోధనలు అనుకుంటున్నావు? నేను చేయలేను ప్రభువా, నడవలేను ప్రభువా. పేతురు ఉన్నాడు, ఓలేశాడు, ఒక చేప పడలేదు. ఇప్పుడు పేతురు పిలిచాడు దేవుడు.
నువ్వు మనుషులు పట్టే జాలరగా నేను చేస్తాను. అరే నేను ఇన్ని పెద్ద చేపలు పట్టేవాడు, నేను ఒక చేప పట్టలేకపోతుంటే నన్ను పిలిచి నువ్వు చేపలు పడతావు కాదు మనుషుల్ని పడతావు అంటాడు యేసు ప్రభువు. ఒరే నీ వల్ల కాదదే, నా బలం వల్ల, నా ఆత్మ వల్ల నేను ఎన్నుకున్నాను, కోరుకున్నాను, నడిపిస్తాను. నీ శరీరం నేను శోధించిన, నీ చుట్టూ ఉన్న ప్రజలు శోధించిన, హల్లెలూయా, అగ్ని లాంటి శోధనలు నీకు ఎన్నొచ్చినా నేను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి కృప చూపిస్తాను. హల్లెలూయా, నా కృప నీ దగ్గర ఎప్పుడూ పోదు. సంసోన్కి చివరి ప్రార్థన చేశాడు, అన్నీ అయిపోయినాయి, నా జుట్టులో బలం ఉందని చెప్పేసుకున్నాడు దలీలాకి. చివరిగా నన్ను ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలకించాను, ప్రార్థన చేస్తే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడు వరకు సంప్రదాయం కోళ్ళ కంటే ఇప్పుడు ఎక్కువ మంది చంపేశాడు. 3,000 మంది 5,000 మంది చంపేశాడు. దేవుని స్తోత్రం. బలం ఎక్కడదే? దేవుడు నేను పిలిచాడు, నీకు బలం ఎత్తాడు, నడిపిస్తాడు. అలాంటి శోధనలు ఉన్నాయి. ఇది చేసేస్తున్నాను ప్రభా, పాపం చేసేస్తున్నాను ప్రభా, నేను ఆగలేకపోతున్నాను ప్రభా, నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అలా చూడు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏ పాపం చేయనివిడు ఆయన, భయపడద్దు. దేవుని స్తోత్ర. నిన్ను అంటు కట్టుకున్నాడు దేవుడు, ఆయనతో కూడా నువ్వు ఆయన ద్రాక్షవల్లి, నువ్వు ద్రాక్ష తీగ. ఆయన దూరంగా నువ్వేం చేయలేవు, ఏదో చేద్దాం అనుకున్నా ఏమి చేయలేవు నువ్వు. హల్లెలూయా. ఆయనతో కలిసి ఉంటే హల్లెలూయా నువ్వు ఫలించావు. ఈరోజు నేను ఫలించాలని కోరుకో. నువ్వేం కోరుకోవాలి? ఎలా? యేసయ్యా నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మ సంపాదించాలి, ప్రభువా నేను సంతోషపెట్టాలి, పరిశుద్ధంగా ఉండాలి, సహాయం చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మోషే బలహీనుడు నడిపించాడు, దావీదు బాలుడు నడిపించాడు. హల్లెలూయా. పేతురు ఒక జాలరి, హల్లెలూయా, నడిపించడం లేదా? దేవుని మహిమ కలిగిన గాక. దేవుని స్తోత్రం. దేవుడు పనికి మానవులనే పట్టుకుంటాడు, బలవంతులుగా వాడుకుంటాడు. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నప్పుడు పెద్ద పెద్ద నీతిమంతులు కూడా ఎన్నుకోలేదు, ఆయన పాపులే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నీచుల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి నా క్వాలిఫికేషన్ ఇది ప్రభువా. నీ క్వాలిఫికేషన్ ఏం బలందిరా? బలం నాది. ఆయన బలం, ఆయన అర్థం ఏమైనా కొరసగా ఉందా అని అడుగుతున్నాడు. నా అర్థం ఏమైనా కొరసగా ఉందా? మాట్లాడితే నీ బలం, నీ బలం, నీ బలం, నీ తెలివి, నీ జ్ఞానం, నీ శక్తి అంటూ నా హస్తం కొరసగా ఉందా? ఎర్ర సముద్రాలు బయలుదేశాడు, ఇశ్రాయేలు కాలు బలం అంతా నడిపించాడు. ఒక్కడే కాదురా, నీలాంటి వాళ్ళు ఎంతమంది నడిపించాడు ఆయన. నేను ఒక్కడే నడిపించలేదా? నేను ఒక్కడే పోషించలేదా? ప్రపంచం అంతా పోషించే దేవుడు నిన్ను పోషించలేదా? ప్రపంచాన్ని అంతా నడిపించే దేవుడు నిన్ను ఒక్కడిని నడిపించలేదా? నీకు సహాయం చేయలేదా? నిన్ను బలపరచలేదా? నిన్ను ఆశీర్వదించలేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. దేవుని స్తోత్ర. ఏదైనా చేయగలదు. కథ మొత్తం మార్చారు. ఎలాంటి ఉన్నామో మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంత పాపిష్టున్నానో మార్చేస్తాడు ఆయన. ఆయన అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి అలాగే ఈ వాక్యాలు చదువుకుంటూ ఉన్నాను, కూర్చున్నాం, వాటి మార్పులేస్తుంది. స్నేహం మర్చిపోతున్నాం, అనుభవాలు మర్చిపోతున్నాం. ఈ రోజున యేసు ప్రభువు కంటే గొప్ప స్నేహితుడు ఎవరున్నారు? అక్కడ తీర్చిన స్నేహితుడు, ఆదుకున్న స్నేహం. అందరూ నిర్లక్ష్యం చేస్తే, అందరూ స్వార్థంగా నేను వదిలేస్తే పట్టుకున్న స్నేహం. అలాంటి స్నేహం మనం ఎలా వదిలేసుకుంటున్నాం, మర్చిపోతున్నాం. యేసు ప్రభు లేకపోతే ఏమీ లేదు ఇక్కడ. మనం ఏమై ఉన్నాం, అది కేవలం యేసు ప్రభువే. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమను ఇంకా మనం ఆ బంధాన్ని పెంచుకోవాలి. హల్లెలూయా. ఆ బంధంలో ఇంకా నడవాలి, ఇంకా అంటు కట్టబడాలి, ఆయనతో పాటు ఫలించాలి. ఫలించడానికి దేవుడు పిలిచాడు మనల్ని. ఎక్కడ ఆగిపోతావు నువ్వు? ఇవన్నీ చిన్నవే, వీటికంటే 1000 రెట్లు చేయగలరు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇంకా అభివృద్ధి ఎంతో ఉంది. నూతులో కప్పలాగా ఉన్నావు నువ్వు. ఒకసారి బయటకు వచ్చి చూడు. దేవుడు ఆశీర్వదించిన జనులు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాడు. హల్లెలూయా. నాకే పనికిరాని ప్రభువా, నేను పనికిరాని ప్రభువా, నీ ఆలోచన ఓ మాట చెప్పాలనుకున్నాను. చిన్న మాట ఏమనుకోకండి. మన ఇంట్లో
పనికిరాని వాటిని మసిగుడ్డలో వాడతాం. మసిగుడ్డ అని చెప్పి వదిలేస్తామా? అన్నకుండా ఆ తెప్పల్లానే వార్చడానికి దేని వాడతాం? మసిగుడ్డనే వాడతాం. మీ అందరికీ ఆహారం పెట్టింది హల్లెలూయా. మెయిన్ ఆ మసిగుడ్డనే దేవుడి స్తోత్రం. దాన్ని వాడుకుంటావు కదా నువ్వు. దాన్ని వాడుకున్నప్పుడు యేసయ్య నువ్వు వాడుకోలేనా? దేవుని మహిమ కలిగింది కాక నేను మసిగుడ్డనే ఎందుకు పనికిరాను, నేను ఎందుకు యూజ్ అని నువ్వు అనేసి ఉన్నావు. అది పడవలసిన చేతిలో పెడితే అందరికీ కూడేటడానికి అదే పనికొస్తుంది. దేవుని మహిమ కలిగింది కానీ హల్లెలూయా. దేనైనా మాత్రంగా మార్చగలరు యేసు ప్రభు. హల్లెలూయా. ముందుకు నడిగి ఆయన పిలిచాడు, నువ్వేమో రాలేదు, అవ్వాలనే ఇక్కడికి రావలేదు నువ్వు. ఆయన పిలిచాడు, నడిపించుకుంటాడు. ఆయన నమ్మదగినవాడు, ఆశ్చర్యపరుడు. ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా.